మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. గట్ హెల్త్ అండి. గట్ హెల్త్ అనేది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. అసలు గట్ హెల్త్ గురించి ఎందుకు అంత ఇంపార్టెంట్గా మాట్లాడుకుంటున్నాం అంటే గట్కి బాడీకి ఎందుకు అంత కనెక్షన్ ఉంది అందరికి తెలిసిందే. గట్ క్లీన్గా లేకపోతే ఓవరాల్ బాడీ మొత్తం వీక్ అయిపోద్ది. ఏ పని మీద ఫోకస్ చేయలేం. చాలా మందిలో మనం చెప్తూ ఉంటాం గట్ అనేది సెకండ్ బ్రెయిన్. మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి, స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండద్దు, డిప్రెషన్స్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఉండద్దు అంటే గట్ హెల్తీగా ఉండాలి. ఎవరికైతే గట్ క్లీన్గా లేదో వాళ్ళల్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. యాంగ్జైటీ, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, కోపము, ప్రెజర్స్ ఇవన్నీ. సో మెయిన్ మన ఆలోచనలు అన్నీ కరెక్ట్గా ఉండాలంటే క్లీన్ అవ్వాల్సింది పేగులు. మల విసర్జన ప్రతిరోజు అవ్వాలి. ఎవ్రీడే మోషన్కి వెళ్ళని వాళ్ళల్లో చాలా మంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ గమనిస్తే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టిక్కీ స్మెల్ ఉంటుంది బాడీలో. అండ్ దాంతోపాటు ఫేస్ మీద పింపుల్స్ రావడము, జుట్టులో బాగా డాండ్రఫ్ ఎక్కువైపోయి జుట్టు రాలడము, అండ్ స్కిన్ అంతా డ్రైగా టైర్డ్ అయిపోయినట్టు. ఏదైనా పని చేద్దామన్నా సరే శరీరం అనేది యాక్టివ్గా మనం యాక్సెప్ట్ చేయదనమాట, యాక్టివ్గా ఉండదు అసలు. వీటన్నిటికి కారణం గట్. మోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే గట్ క్లీన్ అయితేనే మనం హెల్తీగా ఉంటాం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే చిన్న పాపని తీసుకొచ్చారండి రీసెంట్గా. అమ్మాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 ఇయర్స్ అమ్మాయి ఉంటుంది. సో ఆ అమ్మాయి ఆ, వచ్చినప్పుడు ఒక 10 days అయింది మోషన్కి వెళ్ళి. ఆల్మోస్ట్ 10 to 8 days అయింది మోషన్కి వెళ్ళి. సో నేను అడిగాను ఎందుకు వెళ్ళట్లేదు మోషన్ కంటే, తను ఎక్కువగా జంక్ ఫుడ్ తింటది మేడం అని అన్నారు. జంక్ ఫుడ్ తిని మోషన్కి ఇన్ని రోజుల వరకు వెళ్ళకపోతే అమ్మాయిలో బాగా గమనించాల్సింది ఏంటంటే స్కిన్ డ్రై అయిపోయి, రఫ్ అయిపోయి, మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కోపము, పాపకి ఇరిటేషన్. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మాయి. చూడండి, 7 to 8 days మోషన్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. రీసెంట్ కేసు అండి. చిన్న బేబీ అమ్మాయి. సో అమ్మాయికి ఫేస్ మీద పింపుల్స్ వచ్చేసాయి, స్కిన్ అంతా డ్రై అయిపోయి, హెయిర్ అంతా బాగా ఊడిపోతుందని తీసుకొచ్చారు. ఇవన్నీ కంప్లైంట్స్ కాదు. మీ అమ్మాయికి రెగ్యులర్గా మోషన్ అవుతుందా లేదని అడిగితే ఎప్పుడో వెళ్తుంది మేడం, కానీ అది క్లీన్గా అయినట్టు అనిపించదు, ప్రాపర్గా మోషన్కి వెళ్ళి 10 days అయింది ఆ అమ్మాయి, మా అమ్మాయి అని అన్నారు. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే మంచిగా బీట్రూట్ని బాగా కట్ చేసి నీళ్ళలో వేసి ఉడకబెట్టి బీట్రూట్ వాటర్ మార్నింగ్ ఒక 250-300 ml ఇప్పించేసాను. మధ్యాహ్నం పూట మంచిగా చిక్కుడుగాయ విత్ పాలకూర మంచిగా కర్రీ లాగా చేసేసి రైస్తో పెట్టించేసి ఈవినింగ్ వచ్చాక 2 జామకాయలు తినిపించేసి త్రోడ్ డే 3 లీటర్స్ వరకు అండి, 2.5 to 3 లీటర్స్ వరకు వాటర్ తాగితే సేమ్ ప్రొసీజర్. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ నేను చెప్పిన ఇదే సింపుల్ వేలో అమ్మాయి చెప్పడం, అమ్మాయి బాడీ కండిషన్ అది బాగా సెట్ అయింది. అది చెప్పిన వెంటనే నెక్స్ట్ డే రోజు అమ్మాయికి మోషన్ చాలా ఫ్రీ అయింది మేడం అన్నారు. ఇంకా ఆల్మోస్ట్ నేను చేసి 20 days 30 days అయింది కేసు. ఇప్పటి వరకు అమ్మాయి కంప్లైంట్స్, ఫేస్ చాలా క్లీన్ అయిపోయింది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, స్కిన్ చాలా యాక్టివ్ అయింది, షీఈ్ వెరీ యాక్టివ్. అంత మోషన్లోనే ఉంది చెప్పండి. ఫేస్ కోసం ఒక డాక్టర్ దగ్గరికి, హెయిర్ కోసం ఒక డాక్టర్ దగ్గరికి, స్కిన్ కోసం రకరకాల కోసం వెళ్దాం అనుకున్నారు. బట్ తెలిసి వస్తే సింపుల్, నేను ఇప్పుడు చెప్పింది ఎగ్జాక్ట్లీ. వాటర్ బాగా తాగిచ్చి బీట్రూట్ని మంచిగా, బీట్రూట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బీట్రూట్ని కర్రీ రూపంలో కానీ సోక్ చేసి వాటర్ తాగిస్తే కానీ మోషన్ చాలా సాఫ్ అవుతుంది పిల్లలకి. అండ్ జామకాయలు మంచిగా తినిపించమని చెప్పాము, వాటర్ని బాగా తాగిచ్చి వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఇవ్వమన్నాం. ప్రీవియస్‌గా ఆ అమ్మాయిలో చాలా వరకు జంక్ ఫుడ్స్ ఎక్కువ, చిప్సు, ఈ లేస్‌లు అవి ఇవి అన్నీ తినిపిచ్చేసి అదొక అలవాటయిపోయింది వాళ్ళకి. సో, ఆ అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళ ఓవరాల్ హెల్త్, వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం బయట నుంచి తేవడం ఆపేశారు ఫుడ్స్. ఇంట్లో మంచి ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు. సో, ఆ అమ్మాయి క్యూర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య గూడా అన్‌హెల్తీ ఫుడ్స్ అన్నీ వదిలేసాడు. అబ్బాయి కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉండే, అబ్బాయి కూడా సేమ్ మంచి డైట్ ఇవ్వడం స్టార్ట్ చేయమని చెప్పాం. ఓవరాల్ హెల్తీ అయిపోయారండి ఇంట్లో. సో, నేను నా దగ్గరికి ఏ కేసెస్ వచ్చినా ఫస్ట్ ఫుడ్ మనం మాట్లాడుకుందాం. మంచి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. స్కిన్ ఆటోమేటిక్‌గా గ్లో వస్తది. హెయిర్ ఆటోమేటిక్‌గా థిక్ అవుతది. ఆటోమేటిక్‌గా మోషన్ సాఫ్ అవుతది, యాక్టివ్ అవుతారు. చెప్పిన మాట వినట్లేదు పిల్లలంటే వాళ్ళు మనం పెట్టే ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఉంది. మనం మంచి ఫుడ్ పెడితే వాళ్ళు యాక్టివ్‌గా వింటారు, ఏది చెప్పినా చేస్తారు. మనం ఇచ్చే ఫుడ్ కరెక్ట్ లేనప్పుడు పిల్లలు వినట్లేదని, పిల్లలు ఇట్లా, ఈ పిల్లలు అట్లున్నారు, వాళ్ళ ఇంట్లో పక్కనింటి పిల్లలు ఇట్లున్నారు, మన పిల్లలు ఎందుకు ఇట్లున్నారు ఆలోచించొద్దు. మనం ఇచ్చే ఫుడ్ కరెక్ట్‌గా ఉంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా కరెక్ట్‌గా ఉంటది. ఏదైనా ఫుడ్డే. మనం మంచి ఫుడ్, మంచి జ్యూసెస్, మంచి ఆకుకూరలు ఇస్తే బ్రెయిన్‌కి అదే బ్లడ్ ఎళ్తది, యాక్టివ్‌గా పనిచేస్తుంది, చెప్పిన మాట వింటారు. సో, పిల్లల గురించి ఎందుకు గట్ గురించి మాట్లాడుతున్నానంటే పిల్లల్లోనే ఎక్కువ శాతం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, పిల్లలకిచ్చే ఫుడ్‌లో 80% ఆఫ్ జంక్ ఫుడ్స్ ఉన్నాయండి. డెఫినిట్‌గా పెప్సీలు, కిండర్ జాలు, ఇవి, అవి చాక్లేట్స్ ఇవన్నీ అవసరం లేదు. వాటన్నిటి గురించి తెలుసు మనం. కానీ పిల్లలు ఆశపడుతున్నారు కదా అని తెచ్చిపెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం మనం.
మన పిల్లల్ని ఎవ్వరితో వేరే వాళ్ళ పిల్లలతో కంపారిజన్స్ చేయొద్దు. మనం పెట్టే ఫుడ్ కరెక్ట్‌గా ఉంటేనే మన పిల్లల ఆలోచనలు కరెక్ట్‌గా ఉంటాయి. వాళ్ళ గట్ క్లీన్‌గా ఉంటది. స్కిన్ క్లీన్‌గా ఉంటది. హెయిర్ క్లీన్‌గా ఉంటది. ఫేస్ క్లీన్‌గా ఉంటది. ఎవ్రీథింగ్ క్లీన్‌గా ఉంటది. అమ్మాయిల్లో పీరియడ్ ఇర్రెగ్యులర్. మెచ్యూర్ తొందరగా అయిపోతున్నారు. పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా అవుతుంది. ఎందుకు ఇర్రెగ్యులర్‌గా అవుతుంది? అండ్ ఎందుకు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు? ఇచ్చే ఫుడ్ మెయిన్ కల్ప్రిట్ కిచెనేనండి. కిచెన్‌లో అంతా చెత్త ఫుడ్‌లన్నీ వదిలేసి మంచిగా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, నువ్వులు, తెల్ల నువ్వులు గాని, నువ్వులు మంచిగా ఫ్లాక్స్ సీడ్స్, మన వాల్‌నట్స్, పిస్తా ఇవన్నీ ఒక్కొక్క బాక్స్‌లో ఇవి నేనొక్కటి చెప్తానండి. మనం జంక్ ఫుడ్స్‌కి తెచ్చిపెట్టి అంత డబ్బులు పెట్టే బదులు, ఈ నట్స్‌కి పెడితే ఆరోగ్యం బావుంటది. ఇవన్నీ కాస్ట్‌లీ మనం ఎక్కడ తెచ్చుకుంటాం? చెప్తాను గదా! మనం బయట తెచ్చి న డబ్బా ఫ్రూట్స్‌లు, డబ్బా ఇవి మన డబ్బా చెత్త అన్నీ ఫ్రోజన్‌వి అవన్నీ తెచ్చుకునే బదులు మంచి ఫ్రూట్స్, మంచి వెజిటబుల్స్, సీడ్స్. ఈ సీడ్స్ మ్యాండేటరీ అండి. చాలా పిల్లలకి మంచిది. మనకి మంచిది. యాక్టివ్‌గా ఉంటారు పిల్లలు. ఆల్మండ్స్ దాని ప్రాముఖ్యత తెలుసు. తెచ్చి పెట్టుకుంటున్నాం. వాల్‌నట్స్ ప్రాముఖ్యత తెలిసి పెట్టుకుంటున్నాం. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ దానికంటే ధర తక్కువ మంచిగా కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. అవన్నీ తెచ్చి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టండి. ఫ్రూట్స్ బాగా పెట్టండి. ఆరెంజెస్ దొరుకుతున్నాయి. పిల్లలకి ఎవరికైనా గట్ క్లీన్‌గా లేకపోతే నేను మంచిగా వాటర్‌ని ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకొని ఆరెంజెస్‌ని స్లైసెస్ చేసేసి వాటర్‌లో ఏసేసుకొని ఆరెంజ్ వాటర్ త్రూఅవుట్ ద డే తాగిచ్చండి. ఒకరోజు ఆరెంజ్ వాటర్, ఒకరోజు యాపిల్‌ని స్లైసెస్ చేసేసి చిన్న దాల్చిన చెక్క ముక్క ఏసి ఆ 3 లీటర్ల వాటర్ ఒక యాపిల్‌ని స్లైసెస్ చేసి నీళ్ళలో ఏసి 2, 3 దాల్చిన చెక్క ముక్కలేసుకొని 3 లీటర్ ప్రిపేర్ చేసుకొని అది తాగిస్తా ఉండండి త్రూఅవుట్ ద డే. అలా 4, 5 రోజులు ఆరెంజ్ వాటర్ ఒకరోజు, యాపిల్ విత్ సిన్నమన్ వాటర్ ఒకరోజు, కీరా వాటర్ ఒకరోజు, కొత్తిమీర, పుదీనా ఒకరోజు వాటర్. సో, ఇలాగా డిఫరెంట్ జీరా, పుదీనా ఏసి లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని, అలా 5 రోజులు 5 రకాల వాటర్ ఇవ్వండి. మోషన్ సాఫ్ అవుతది. దే ఆర్ వెరీ యాక్టివ్. గట్ క్లీన్‌గా ఉంటుంది. డీటాక్స్ అయితేనే కదా బాడీ హెల్తీగా ఉంటది. సో, పిల్లల్లో ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నాం. వాటన్నిటిని క్యూర్ చేయాలంటే మనం ప్యాకెట్ ఫుడ్స్, బయట నుంచి తెచ్చే ఫుడ్స్ ఇవన్నీ ఆపేసి మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీడ్స్, హెల్తీ ఫుడ్స్ పిల్లల కోసమే కదా ఏదైనా సరే. మంచి ఫుడ్ వాళ్ళతో పాటు మనం కూడా తింటే మనం కూడా హెల్తీగా ఉంటాం. ఓవరాల్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఇంక టెన్షన్ ఏం లేదు. కంటి సమస్యలు పిల్లల్లో గాని, పెద్దవాళ్ళలో కానీ అధికంగా అయిపోతున్నాయండి. మనం ఒక క్లాస్ రూమ్‌లోకెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ 80-70% పిల్లలకు స్పెట్స్ ఉన్నాయి. అసలు పిల్లలు గాని ఒక 50 దాటిన తర్వాత వాళ్ళకి గాని అధికంగా చూస్తున్నాం. మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా ఉన్నాయి గాని స్పెట్స్. కానీ ఈ ఏజ్ చిన్న చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎందుకు అధికంగా ఉన్నాయని మనం గమనిస్తే, అధికంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉండి యూజ్ చేస్తున్నారు మొబైల్ కానీ తక్కువగా యూజ్ చేస్తున్నారు. బట్ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అధికంగా యూజ్ చేస్తున్నారు. మనం ఎక్కడైనా కనుక్కుంటే పెద్దవాళ్ళేంటంటే తొందరగా పడుకోవడానికెళ్తారు. నిద్ర పట్టట్లేదని మొబైల్ పట్టుకుంటారు. చూస్తూనే ఉంటారు. ఇంత బ్యాడ్ రేడియేషన్స్ అండి ఇవి. దానివల్ల స్కిన్ పాడవుతది. మొబైల్ యూజ్ చేయడం వల్ల ఆ స్క్రీన్ అంతా మన కళ్ళ మీద పడి స్కిన్ పాడవుతుంది. ఐస్ పాడవుతున్నాయి. ఐస్ మెయిన్ చూపు మందగించిందనుకోండి, మనం కంటద్దాలు పెట్టుకొని ఏం చూడగలుగుతాం అందమైన ప్రపంచాన్ని. స్పెట్స్ చాలా చాలా భయంకరమైన సైట్ పెరుగుతూనే పోతుంది కానీ తగ్గడం అనేది జరగట్లేదు. ఒకటి మనమే చేతులారా తెచ్చుకుంటున్న పెద్ద సమస్య అంటే అది మనం కంటి సమస్య. మొబైల్ యూజ్ చేయకండి. ఒక మనిషి ఒక నిమిషంలో 12-16 సార్లు బ్లింక్ చేయాలి ఐస్. మనం ఏదైనా మొబైల్ చూస్తూ ఉన్నామనుకోండి బ్లింక్ చెయ్యము. మేబీ ఒక నిమిషానికి మనం 2, 3 సార్లు తప్ప ఎక్కువగా బ్లింక్ చేయట్లేదు. ఎందుకంటే ఫోకస్ చేసి చూస్తూ ఉంటాం కాబట్టి బ్లింక్ చెయ్యం మనం. ఒక మనిషి కంపల్సరీ ఒక 12 లేదా 16 సార్లు బ్లింక్ చేయాలి. మ్యాండేటరీ. సో, బేసికల్లీ మనం ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల ఎందుకు మన కంటి సమస్యలొస్తాయని దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు యాస్ ఎ డాక్టర్‌గా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు కంటి దగ్గర ఒక లిక్విడ్ ఉంటది కదా! ఆ లిక్విడ్ మనం టీయర్స్ అంటారు కదా! ఆ టీయర్స్ అనేవి మనం స్ప్రెడ్ అవ్వాలి. ఆ స్ప్రెడ్ అవ్వకుండా అలా చూస్తున్నామనుకోండి స్ప్రెడ్ అవ్వదు. ఇలా బ్లింక్ చేసామనుకోండి స్ప్రెడ్ అవుతాయి. బ్లింక్ చేసామనుకోండి స్ప్రెడ్ అవుతాయి. బ్లింక్ చేస్తే స్ప్రెడ్ అవుతాయి. మనం తదేకంగా చూస్తున్నామనుకోండి స్ప్రెడ్ అవ్వవు. దానివల్ల డ్రై అయిపోతది ఐస్. దానివల్ల మనకేమవుతది డ్రై ఐస్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. చాలా మందిలో కెట్రాక్ట్ సర్జరీస్ జరుగుతున్నాయి. డ్రై ఐస్ ఉండడం వల్ల డ్రాప్స్ ఏసుకుంటూ ఉంటారు. ఎందుకు వేసుకుంటున్నారు వీళ్ళు? అధికంగా మొబైల్ యూజ్ చేయడం వల్ల అంటే బ్లింకింగ్ కరెక్ట్‌గా ఉండాలని చెప్పాను గదా! ఆ బ్లింక్ కరెక్ట్‌గా లేకపోతే ఆ లిక్విడ్ అనేది స్ప్రెడ్ అవ్వదు మనకి. దానివల్ల మనం డ్రై అయిపోయి అండ్ ఎక్కువగా తదేకంగా చూస్తున్నామనుకోండి, ఆ చుట్టూ మజిల్ ఉంటది కదా! ఇప్పుడు మన శరీరానికి ఎక్సర్‌సైజ్ ప్రతిరోజు చేయండి అంటాం. ఎందుకు? యాక్టివ్‌గా ఉండడానికి, ఎనర్జిటిక్‌గా ఉండడానికి, బరువు అధికంగా ఉంటే బరువు తగ్గడానికి, ఏ సమస్య ఉన్నా పోవడానికి ప్రతిరోజు యోగా చేయమంటాం. అవునా? మరి కంటికి ఏమి యోగా చేస్తున్నాం మనం? ప్రతిరోజు పొద్దున్న లేచాక ఆ చుట్టూ ఉన్న మజిల్‌కి ఎక్సర్‌సైజ్ చేయాలి గదా! మనం పొద్దున్న లేచాక ఏం చెప్తాం? ఐబాల్ మూవ్‌మెంట్స్ డౌన్, అప్, డౌన్, సైడ్‌కి రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్,
రైట్ అప్, లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాతో పాటు ఈ మూవ్‌మెంట్ చేసినప్పుడు మనం కళ్ళైసా క్లోజ్ చేసి ఈ మూవ్‌మెంట్ చేసాక ఎంత రిలాక్స్ ఉంటది చూడండి. అంటే చుట్టూ మజిల్‌కి మనం మొబిలిటీ చేస్తాం. అంటే రోజు బాడీ మొత్తం ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎంత యాక్టివ్ అవుతది. అలాగే కంటి చుట్టూ ఉన్న మజిల్ కూడా మనం డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల యాక్టివ్ ఉంటాయి మజిల్. దానివల్ల రక్త ప్రసరణ బావుంటది. కంటి గుడ్డు హెల్తీగా ఉంటది. ప్రతిరోజు పొద్దున్నే లేచి మంచిగా మార్నింగ్ ఎండకు అలా కూర్చొని ఐ ఎక్సర్సైజ్ చేయండి, వార్మప్స్ చేయండి, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ యోగా, ప్రాణాయామాస్ చేయండి అని ఎందుకు చెప్తాం? ఓవరాల్ మజిల్ హెల్తీగా ఉంటే యాక్టివ్‌గా ఉంటాయి ఆర్టరీస్. రక్త ప్రసరణ బావుంటది. అన్ని సమస్యలు రావు మనకి. కాబట్టి ప్రతిరోజు ఐబాల్ మూవ్‌మెంట్స్ చేసుకోవాలి. బ్లింక్స్ చాలా ఇంపార్టెంట్. మొబైల్ యూజ్ చేయడం ఆపేసేయండి దయచేసి. ఎందుకంటే సమస్య పెద్దగైతే సర్జరీసే ఇంకా. కాబట్టి అధికంగా యూజ్ చేస్తుంటే క్రమంగా స్లోగా ఆపండి. శరీరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో, డిన్నర్ ఎర్లీగా జొన్న రొట్టెలు, సొరకాయ, బీరకాయ, క్యారెట్, పాలకూర అన్నీ తురిమేసేసి, కొద్ది జీలకర్ర, కొద్దిగా నువ్వులేసి, ఫ్లాక్స్ సీడ్స్ ఏసి, కొద్ది వేడి నీళ్ళేసి మంచిగా కలిపి కొద్ది వాము కూడా ఏసుకోండి మంచిది. చపాతీ చేసుకోండి జొన్న రొట్టె. ఒకరోజు జొన్న రొట్టె చేసుకోండి. ఒకరోజు తోటకూర విత్తనాలు ఎంత నరాలకి మంచి బలం. తోటకూర విత్తనాలను దొరుకుతాయి. చాలా వీడియోస్‌లో మనం చెప్పాం. తోటకూర విత్తనాల పౌడర్ దొరుకుతది. దాంతో చపాతీ చేసుకోండి. ఒకరోజు రాగి రొట్టి, ఒకరోజు సజ్జ రొట్టె అలా చేసుకొని ఆకుకూరలు ఎక్కువేసుకొని వెజిటబుల్స్ కూడా తురిమేసుకొని చపాతీ చేసుకోండి. ఇంతే హెల్తీ ఫుడ్ తింటే కంటి సమస్యలు రావు. అండ్ బాడీ హెల్తీగా ఉంటది. ఏ సమస్యలు రావు మనకి. సో, కాబట్టి హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంది. మనం హ్యాపీగా మంచిగా కాపాడుకుంటే అది ఎప్పుడు హెల్తీగా ఉంటాం. హ్యాపీగా కూడా ఉంటాం. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.